హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ ఫుడ్. నేను మీ సునీత. బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో నేను మీకు చేసి చూపించే రెసిపీ వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలను చేసి చూపించబోతున్నాను. వినాయక చవితి రోజున బొజ్జగణపయ్యకు ప్రీతికరమైన ప్రసాదాలను ఎప్పుడూ ఒకే రకం స్టఫింగ్తో పూర్ణాలు, ఉండ్రాళ్ళు, మొదకలు కాకుండా ఇలా ఒకసారి ఈజీగా తక్కువ టైంలో టేస్టీగా ఆవిరి కుడుములతో 4 రకాల ప్రసాదాలు చేసి పెట్టండి. నాకు వచ్చిన విధానంలో మీకు చేసి చూపిస్తాను. స్టార్ట్ చేద్దామా మరి? ముందుగా ఒక గిన్నెని తీసుకొని 1 కప్పు శనగపప్పుని నానబెట్టుకుందాము. 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని మనం మూత పెట్టుకొని 5-6 గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి. మనం ఇప్పుడు 1 కప్పు శనగపప్పు తీసుకున్నాం కాబట్టి మనం పూర్ణాలు కోటింగ్ కోసం 1 కప్పు మినప్పప్పు శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని 5-6 గంటల పాటు మనం ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము. 1 కప్పు మినప్పప్పు తీసుకున్నాను కాబట్టి నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను. దొడ్డు బియ్యం తీసుకున్నానండి. దొడ్డు బియ్యం అయితే బాగుంటాయి ఈ రెసిపీకి. ఇవి కూడా నేను 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని 5-6 గంటల పాటు నానబెట్టుకుంటున్నాను. ఇది కూడా మనం పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా, నేను మూడింటిని 5-6 గంటల పాటు నానబెట్టుకోవడం కోసం నేను పక్కన పెట్టేసుకున్నాను. నేను 5-6 గంటల తర్వాత మరొకసారి నేను 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని శనగపప్పుని వాటర్ని తీసేసి నేను గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ తీసుకున్నాను. చూసారు కదా, శనగపప్పుని నేను వేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకోవడం కోసం వేసుకున్నాను. మనం ఎక్కువగా వాటర్ పోసుకోకూడదండి గ్రైండ్ చేసుకునేటప్పుడు. ఒక 2-3 స్పూన్లు పట్టే అన్ని వాటర్ సరిపోతాయండి. చూసారు కదా, బరకగా పట్టుకున్నాను. మరీ మెత్తగా కాదు, మరీ బరకగా కాదండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆ విధానంలో పట్టుకుంటే సరిపోతుంది. మనం ఇది కూడా మనం ఒక గిన్నెలోకి తీసేసుకున్నాము. మనం పైన కోటింగ్ కోసం నానబెట్టుకున్న మినప్పప్పుని, బియ్యాన్ని కూడా మనం శుభ్రంగా కడుక్కొని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లో వేసుకుంటున్నాము. చూసారు కదా, మొత్తం ఇలా మిక్సీ జార్లో వేసుకొని మనం ఎక్కువగా వాటర్ పోసుకోకుండా మనం సరిపడా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, మెత్తగా గ్రైండ్ చేసుకొని నేను ఇది కూడా ఒక గిన్నెలోకి తీసుకొని కలుపుకుంటున్నాను. చూడండి, నేను చూపించిన విధానంలో పట్టుకోండి పిండి అనేది. మరీ ఎక్కువ వాటర్ పోసేస్తే జారిపోతాయి. చూసారు కదా, మన వేలు ముంచి లేపితే ఎంత పడుతుందో వేలుకి అనేది అంత సరిపోతుందండి. ఇప్పుడు రెండింటిని నేను మీకు చూపిస్తున్నాను. ఇది నేను గ్రైండ్ చేసుకున్నది, ఇది నేను మిక్సీ గ్రైండ్ చేసుకొని దీన్ని వేరే పెట్టుకున్నానండి. చూసారు కదా, ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మనం ఇడ్లీ పాత్ర పెట్టుకుందామండి. మనం ఇడ్లీలకైతే ఏ పాత్ర వాడతామో అదే పాత్ర పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర ఆవిరి పట్టుకోవడానికి ఏదైనా గిన్నె ఉంది అని అంటే కనుక అది పట్టుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను ఈ గిన్నెనే వాడుతున్నాను, ఇడ్లీ గిన్నెనే వాడుతున్నాను. మనం ఇడ్లీ ప్లేట్లు ఇలా తీసుకొని మనకు కావాల్సినన్ని తీసుకోవాలి. మనం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ ఇలా గ్రీస్ చేసుకోవాలి. మనం ఇడ్లీలకైతే ఎలా పిండిని ఇడ్లీ పిండి ఎలా పెట్టుకుంటామో అలానే ఈ శనగపప్పు మిశ్రమాన్ని కూడా మనం ఇడ్లీలాగా పెట్టేసుకోవాలి. ఉండల్లాగైనా పెట్టుకోవచ్చండి, ఎలా పెట్టుకున్నా పర్లేదు. ఆవిరి మీద ఉడుకుతాయి కాబట్టి ఈ కుడుములు అనేవి మనం ఎలా పెట్టుకున్నా కూడా కుడుముల్లానే వస్తాయి. నేను ఇలా పెట్టేసుకుంటున్నాను. 2 గిన్నెలకి నేను 2 ప్లేట్స్కి ఇలా గీని అప్లై చేసేసుకొని ప్లేట్లలో పెట్టేసుకుంటున్నానండి. ముందుగా నేను స్టవ్ వెలిగించేసుకొని ఇడ్లీ పాత్రని పెట్టేసుకున్నాను కదా, దానిలో మనం ఆవిరి కోసమని 1 గ్లాసు వాటర్ పోసుకొని మనం ఆవిరి పట్టించుకోవడం కోసం 1 గ్లాసు వాటర్ సరిపోతాయండి. చూడండి, ఇడ్లీలు అయితే ఎలా పెట్టుకున్నామో నేను మరొకసారి చెప్తున్నాను, అలానే పెట్టేసుకోండి ఇడ్లీ గిన్నెలు. ఈ ప్లేట్స్కి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నెని పెట్టుకుందాం కదా, దానిలో మనం 1 గ్లాసు వాటర్ పోసుకోవాలండి. మనం 2 ప్లేట్లే కాబట్టి మనకి ఎక్కువ వాటర్ ఏం పట్టవు, 1 చిన్న గ్లాస్ సరిపోతాయి. మనం ఈ ఆవిరి మీద మనం ఈ కుడుముల్ని ఇలా ఉడికించుకోవాలి, శనగపప్పు కుడుముల్ని. ఇప్పుడు నేను ఉడికాయో లేదో చూసుకుంటున్నాను. చూసారు కదా ఎంత బాగా ఉడికాయో. కొంచెం చేతికి కనుక
ఇంకా అంటుతుంది అనుకుంటే కనుక ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టి ఉంచుకోవాలి. చేతికి అంటకపోతే కనుక మనం చల్లార్చి చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను వేడిగా ఉందని చెప్పేసి మీకు చాక్తో చూపిస్తున్నాను. ఇట్లా చాక్తో గుచ్చి చూసినా కూడా మనకు తెలిసిపోతుంది. చాక్కి ఏమీ అంటలేదు కాబట్టి ఇవి ఉడికిపోయాయి. ఆవిరి కుడుములు అనేవి ఉడికిపోయాయండి. చల్లార్చుకుందాము. ఇప్పుడు మన స్టఫింగ్ కోసం కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. పంచదార, కొబ్బరి, యాలకులు, కొంచెం నెయ్యి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నేను బాణీ పెట్టుకున్నానండి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం. ఇప్పుడు నేను 1.5 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. ఈ కుడుములకి నెయ్యి కూడా అంత ఎక్కువ పట్టదండి, కొంచెం సరిపోతుంది. మనం కొబ్బరి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవడం కోసమే నేను వేశాను. మనం 1 కప్పు శనగపప్పు వేసుకున్నాం కాబట్టి 1 కప్పు కొబ్బరి వేసుకుంటున్నామండి. 1 కప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది మనకి. అది చిన్న కప్పు అవనివ్వండి, పెద్ద కప్పు అవ్వనివ్వండి, ఏదైనా సరే 1 కప్పు సరిపోతుంది. చూశారు కదా, మంచి కలర్ వచ్చింది. అంత ఎక్కువగా కూడా వేగనవసరం లేదండి, పచ్చిదనం అనేది పోతే సరిపోతుంది. 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు కొబ్బరి, 1 కప్పు షుగర్ వేసుకున్నానండి. నేను బెల్లం వేయట్లేదు. షుగర్ అనేది అంత హెల్దీ కాదంటారు, కానీ ఎప్పుడన్నా ఒకసారి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. కొన్ని స్వీట్స్కి బెల్లం అయితే బాగుంటుంది, కొన్ని స్వీట్స్కి షుగర్ అయితే బాగుంటుంది. కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు బెల్లమైనా వేసుకోవచ్చండి. చూడండి, నేను యాలకుల పొడి కూడా వేసేసాను. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న కుడుములు చల్లారాయి. నేను ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసుకుంటున్నాను. అన్నీ మనం ఇలా బౌల్లోకి తీసుకోవాలండి. మనం ఎన్ని అయితే పెట్టుకున్నామో ప్లేట్స్ అన్నీ బౌల్లోకి తీసేసుకొని స్పూన్తో ఇలా స్మాష్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు స్పూన్తో కనుక అవ్వకపోతే కనుక చేతితో చేసుకోండి, కొంచెం స్పూన్తో కష్టంగానే ఉంటుంది. మనం ముందుగా వేయించుకున్న మిశ్రమాన్ని కూడా దీనిలో వేసేసుకుంటున్నాము. మొత్తం వేసేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఇలా పొడి పొడిగా ఉంటుంది కాబట్టి మనం ఉండ వచ్చే వరకు కలుపుకోవాలండి. మనకి లడ్డు ఆకారంలో రావాలి. లడ్డూకి ఎలా అయితే వస్తుందో మెత్తగా అలా మనం బాగా కలిపేసుకోవాలి. కొబ్బరి, పంచదార, కుడుములు బాగా కలుపుకోవాలండి. చూడండి ఎంత బాగా కలుపుకున్నాను. ఇలా కలుపుకుంటేనే మనకి లడ్డు అనేది వస్తుంది. ఒకవేళ మీకు చేతితో కలుపుకోవడం ఇష్టం లేకపోతే మీరు గరిటెతోనే ట్రై చేయండి. మొత్తం మనం ఇలా కలిపేసుకోవాలండి. లడ్డూలు కూడా చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా లడ్డు వస్తుందో. మనం అన్నీ ఇంట్లో లడ్డూలుగా చేసేసుకోవాలండి. మనం ఇలా లడ్డూలాగా కూడా పెట్టొచ్చండి. వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి, ఆవిరితో వండినవి ఏదైనా వినాయకుడికి ఇష్టం కాబట్టి మనం ఎలా అయినా పెట్టేసుకోవచ్చు. చూడండి, నేను మొత్తం మిశ్రమాన్ని ఇలా లడ్డూలుగా చేసేసుకున్నాను. ఇప్పుడు అన్నీ నేను రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని నేను బాణీ పెట్టుకున్నాను. ఉండ్రాళ్ళ పిండి రెడీ చేసుకోవడం కోసం నేను స్టవ్ వెలిగించుకొని బాణీ పెట్టుకొని 1 కప్పు బియ్యం పిండి కోసం నేను 1 కప్పు వాటర్ వేసుకున్నాను. 1 స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకున్నందువల్ల మనకి పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను సాల్ట్ వేసుకున్నానండి. వాటర్ అనేది అంత బాగా మరగవసరం లేదండి, కొంచెం వేడొస్తే సరిపోతుంది. ఒక్కసారి మరిగితే సరిపోతుంది, ఎక్కువగా మరగవసరం లేదు. నేను పిండిని కూడా వేసేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోవాలండి. పిండి అనేది కొంచెం ఫాస్ట్గా మనం కలుపుకోవాలి, ఎందుకంటే బాగా ఈజీగా వాటర్ పీల్చేస్తుంది. పొడి పొడిగా ఉంటుంది కాబట్టి మనం త్వరగా కలిపేసుకొని మనం ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. చూసారు కదా, నేను మూత పెట్టుకున్నాను. చూడండి, మూత తీసి చూసుకొని మనం ఇలా కలుపుకోవాలండి. కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. ఈ పిండి అనేది చాలా బాగా వేడిగా ఉంది కాబట్టి మనం కొంచెం కొంచెంగా అలా కలుపుకుంటూ మనం ఒకసారి మళ్ళీ మూత కూడా పెట్టుకోవచ్చు, బాగా వేడిగా ఉంది అనుకుంటే. పిండి అనేది మాత్రం సాఫ్ట్గా కలుపుకోవాలండి. సాఫ్ట్గా కలుపుకుంటేనే మనకి ఉండ్రాళ్ళు కానీ మొదకలు కానీ వస్తాయి.
వినాయకునికి చప్పగా చేసి పెడితే చాలా ఇష్టం కాబట్టి మనం ఇలా కూడా పెట్టేసుకోవచ్చండి. దీనిలో కొంచెం శనగపప్పు ఉడకబెట్టి వేసుకొని కూడా మనం పెట్టేసుకోవచ్చు. చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించిన విధానంలో చూపిస్తున్నానండి. నాకు వచ్చిన విధానంలో మనం ఈ పిండిని కూడా మనం అన్ని లడ్డూలుగా చేసేసుకొని పెట్టేసుకోవాలండి. అన్నీ మనం ఇలా రెడీగా పెట్టేసుకుంటే మనకి ప్రసాదాలు చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. మొత్తం లడ్డూలు ఇలా చుట్టేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాము. చూసారు కదా, నేను అన్నీ ఇలా పెట్టేసుకున్నానండి. మొదకల కోసం, ఉండ్రాళ్ళ కోసం నేను ఇలా పెట్టేసుకున్నాను. అన్నీ పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని నేను బాణీ పెట్టుకున్నానండి. పూర్ణాలు చేసుకోవడం కోసం నేను ఆయిల్ వేసుకుంటున్నాను. బాణీ వేడయింది, నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఎప్పుడు ఒకే రకం పూర్ణాలు కాకుండా ఆవిరి కుడుములతో పూర్ణాలు ట్రై చేయండి. చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా, చాలా బాగుంటాయి. నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. పైన కోటింగ్ అనేది చప్పగా ఉంటే బాగోదు కాబట్టి కొంచెం నేను సాల్ట్ వేసానండి కోటింగ్ పిండిలో. ఇలా నేను స్పూన్లో లడ్డు వేసేసి స్పూన్తో వేసుకుంటున్నానండి. నేను చేత్తో కూడా వేసుకోవచ్చు. స్పూన్తో చాలా నీట్గా వస్తుంది కాబట్టి రౌండ్గా నేను ఇలా వేసుకుంటున్నానండి. చేత్తో కూడా చాలా బాగా వేయొచ్చు. ఈ పూర్ణాలు అనేది చాలా ఈజీ అండి, కొంచెం కష్టం అనుకుంటారు. చూసారు కదా, నేను అన్నీ ఇలా వేసేసుకున్నాను. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ పూర్ణాలు అనేవి వేయించుకోవాలి. లోపల పిండి అనేది మనం ఆవిరితో ఉడకబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఇవి వేగుతాయి. చూసారు కదా ఎంత బాగా వేగాయో, ఎంత బాగా రౌండ్గా వచ్చాయి చూడండి. మంచి కలర్గా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు వరకు మీరు చేసుకునే విధానంలో చేసుకున్నారు కాబట్టి నేను చేసిన విధానంలో ఒకసారి ట్రై చేయండి. నేను మిగతా పిండిని కూడా ఇలా వేసేసుకున్నాను. ఇవి కూడా నేను తీసి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆపేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఉండ్రాళ్ళని కుక్ చేసుకోవడం కోసం నేను ఇడ్లీ గిన్నెని పెట్టుకున్నానండి. స్టవ్ మీద ఇడ్లీ గిన్నె వాటర్ పోసి పెట్టుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి. మనం ఇడ్లీకి అయితే ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకున్నానండి. కుడుముల్ని నేను ఇలా ఉండ్రాళ్ళలాగా చేసుకుంటున్నానండి పిండిని. మనం స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకున్నది కూడా నేను లోపల పెట్టేసుకొని నేను ఉండ్రాళ్ళుగా చేసుకున్నాను. మీకు అందరికీ వచ్చిందే కాబట్టి చేసుకోవడం వీడియో లెందీ అవుతుందని చెప్పేసి నేను చూపించలేదు. ఇలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి, చాలా ఈజీగా ఉంటుంది. పిండి అనేది మనం కలుపుకోవడం అండి. పిండి బాగా సాఫ్ట్గా ఉంటే మనకి స్క్రాచెస్ అనేవి రావు. మనం ఒక చేత్తో లోపలికి స్టఫింగ్ నొక్కుంటూ మనం ఇలా చేసేసుకోవాలి మొత్తం రౌండ్గా. ఒకవేళ మీకు చేతికి అంటుకుంటుంది అనుకుంటే కనుక పొడి పిండిని మనం ఇలా పెట్టుకుంటూ ఇట్లా రౌండ్గా చుట్టుకోవాలి. పిండి విడిపోతూ ఉంటుంది కాబట్టి మనం ఇలా అతికించుకుంటూ ఒక చేత్తో ఒక చేతి అరిచేతిలో పెట్టుకొని మనం ఇలా చుట్టుకోవాలండి. కొంచెం కష్టం అవుతుంది కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం అలా 2 చేతులతో మనం ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. మనం అన్నీ ఇలా చేసి పెట్టేసుకోవడమేనండి. మీ అందరికీ వచ్చిందే కదా కాబట్టి నేను అన్నీ ఇలా చేసి పెట్టేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. మనం ఇడ్లీ ప్లేట్ని తీసుకున్నామండి. ఇప్పుడు మనం ఆవిరి కుడుములు కాబట్టి మనం ఆవిరి పట్టించుకోవడం కోసం నేను ఇలా గ్రీస్ చేసేసుకుంటున్నాను నెయ్యితో. ఆయిల్తోనైనా చేసుకోవచ్చండి. ప్లేట్కి మొత్తానికి పట్టించుకోవాలండి నెయ్యి అనేది. మనం మొత్తం ఇలా ప్లేట్కి మొత్తం పెట్టుకోవాలండి. అవేమి పడిపోవు, చాలా జాగ్రత్తగా కుక్ అవుతాయి కాబట్టి, ఆవిరి మీద కుక్ అవుతాయి కాబట్టి మనం అన్నీ ఇలా పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆవిరి పట్టుకునే గిన్నె ఉంటే కనుక దానిలో పెట్టుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇడ్లీ గిన్నెలోనే పెట్టేశాను.
చూడండి ఎంత బాగా ఉన్నాయో. ఆవిరితో కుక్ అవుతాయండి ఇవన్నీ. చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి నేను చేసిన విధానంలో. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేలాగా ఉంటుందండి. లోపల స్టఫింగ్ చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా, చాలా బాగుంటుంది. ఇలా షుగర్తో ఆవిరి కుడుములతో ఒకసారి ట్రై చేయండి. చూశారు కదా, మనం స్టవ్ ఆపేసిన తర్వాత 2 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుకుంటే అవి కొంచెం చల్లబడతాయి. కాబట్టి మనం తీసుకొని సర్వ్ చేసుకోవడానికి బాగుంటుంది. చూశారు కదా ఎంత బాగా వచ్చాయో. నేను అన్నీ ఇలా తీసి పెట్టేసుకుంటున్నాను. నేను చేసే విధానం నచ్చిందా? మీరు ఏ విధానంలో చేసుకుంటారో నా కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసిన విధానంలో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ సూచనలు, మీ సలహాలు నాకు ఇవ్వండి. నా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.